ఈరోజు మా హర్షగాడు వచ్చేసి గోపి కావాలని చెప్పాడండి. గోపి కావాలని చెప్తే నేనేమో కాలీఫ్లవర్ తీసుకొచ్చాను. దాన్ని క్లీన్ చేసి పక్కన పెట్టేసి ఈ విధంగా మ్యారినేట్ అయితే చేశానండి. మ్యారినేట్ కోసం నేను కార్న్ఫ్లోరు, మైదా పిండి, కొద్దిగా చికెన్ మసాలా, కారం, కొద్దిగా ఫుడ్ కలరు, ధనియాల పొడి అయితే వేసి సాల్ట్ వేసేసి ఈ విధంగా కలిపి అయితే మ్యారినేట్ చేసి ఈ విధంగా పెట్టానండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా సింపుల్గా చాలా టేస్టీగా బాగుంటుంది. ఇంకా పక్కన ఆయిల్ అయితే వేడవుతుంది. ఆయిల్ ఏంది ఇలాగుంది అనుకోకండి, నేనైతే చికెన్ ఫ్రై చేశాను అనమాట. ఇది కొత్త ఆయిలే, అందుకే కలర్ అలాగుంది. ఇంకా దీంట్లో అయితే గోపి ఒక్కొక్కటి అయితే వేసేసి మనమైతే ఫ్రై చేసేసుకోవాలండి. ఈ విధంగా బయట ఏ విధంగా చేస్తారో ఎలా చేస్తారో మనకు తెలియదు కదండి. ఇలాగ ఇంట్లోనే మనమే చాలా నీట్గా హెల్తీగా చేసుకొని అయితే తినేసేయచ్చండి. ఇలాగా గోపి అయితే నేను మొత్తం ఆయిల్ అయితే వేసాను. ఇది ఫ్రై అవుతుంది. ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలండి. మనం ఎంత బాగా ఫ్రై చేసుకుంటే పచ్చివాసన పోయి టేస్ట్ అంత బాగా ఉంటుందన్నమాట. ఆల్రెడీ ఒక టిప్ అయితే తీసేసానండి. ఇది సెకండ్ టిప్ అనమాట. చూసారా, ఇంకా నేనైతే తీసేసానండి ఆయిల్లోంచి. కర్రకర్రలాడుతూ టేస్టీగా కారం కారంగా ఎంతో హెల్దీగా మన ఇంట్లోనే 10 నిమిషాల్లో అయితే గోపి కాలీఫ్లవర్ అయితే చేసేసుకోండి. ఇంకా అలాగే ఎవరైనా కొత్తగా మన ఛానల్ అయితే చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Thank you so much. Bye.